ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని క్లెయిమ్ చేద్దాం. ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. జూన్ జూలైలో వచ్చేది తొలకరి వర్షం. పంట కోసే ముందు వచ్చే వర్షం కడవరి వర్షం అండి. డే 1 చర్చ్ ఫామ్ అయినప్పుడు ఒక రూమ్లో ప్రేయర్ చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ వాళ్ళపైకి దిగి వచ్చేంత వరకు ప్రార్థన చేసేవారు. వాళ్ళు శిష్యులందరూ హోలీ స్పిరిట్ రాకముందు ఎలా ఉన్నారో అంటే, పేతురేమో అబద్ధమాడాడండి. 3 సార్లు యేసయ్య ఎవరో తెలియదన్నారు. హోలీ స్పిరిట్ రాకముందు తోమా అనుమానంగా ఉండేవాడు. యాకోబు కోపిష్ఠుడు. యోహాను కోపం కలిగి ఉండేవాడండి. కానీ ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందో, వాళ్ళందరూ బలహీనులే అండి. కానీ వాళ్ళని బలపరిచింది ఎవరో తెలుసా అండి? పరిశుద్ధాత్మ. ఎలా వారికి పరిశుద్ధాత్మ వచ్చిందంటే, ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థనలో సమయం గడిపారో అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుని, ఇప్పుడు మీరు కూడా అలానే ఉండి ఉండొచ్చు. ఎప్పుడైనా అబద్ధం ఆడి ఉండొచ్చు, కోపం కలిగి ఉండొచ్చు, అనుమానంతో ఉండొచ్చు, ప్రతి విషయంలో ఏదో ఒక దాంట్లో డిసప్పాయింట్ అవి ఉండొచ్చు కదండి. కానీ ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తారో ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్ అన్నది చేంజ్ అవుతుందండి. సో ప్రార్థనలో సమయం గడపండి, యేసయ్యతో మాట్లాడండి, పరిశుద్ధాత్మ కలిగి జీవించండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.